ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానము మనం చేద్దాం. అందుకుగా కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవా, నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదవబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయము దేవునితో అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు మీ పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని ఆత్మీయ లేఖనాలను ధ్యానం చేయటానికి అయా మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి వందనాలు తండ్రి. ప్రతిరోజు నాయన మరి నీ గ్రంథములో రాయబడిన వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు మేము చదువుకున్న ఈ ప్రత్యేకమైన వాక్య ధ్యానాన్ని అయా వాక్య భాగాన్ని మా కొరకు దీవించమని, ఈ వాక్య భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సర్వాధికారియు మహోపకారియు సజీవుడైన దేవుడైన మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు సజీవుడైనటువంటి మరి దేవుడు, ఆయన మనలను ప్రేమిస్తూ ఆయన తన రెక్కల క్రింద మనలను కాస్తూ ప్రతిరోజు ప్రతి ఉదయము సాయంత్రము మన జీవితాల్లో మరి ప్రారంభమై ముగించటానికి కృప చూపుతున్న దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని లేఖనంలో నుండి మరి ఆయన మనతో మాట్లాడనే ఉన్నటువంటి మాట, దేవా, నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది. మహా ఆకాశము అనగా ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సింహాసనము ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నది. ఆకాశము ఒకటే కాదు, ఆకాశములు కలవు. వాటిని కలుగు చేసిన వాడు సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన, అధికారం కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుడే. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఆయన నీతిని కలిగి ఉన్నాడు. ఎలాంటి నీతి అని అంటే, ఆ నీతికి మరి ఎంత అని కొలత లేదు. ఆయన మహా ఆకాశములకంతా గొప్పదైనటువంటి, ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నటువంటి వాడై నీతిపరుడై ఉన్నాడు. ఈ భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, భూమి పైన కానీ, ఆకాశము పైన కానీ ఎక్కడ కూడా అలాంటి నీతిమంతుడు మనకు కనబడడు. నీతికి ఆధారమైన వాడు ఆయనే. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ దేవునిని గూర్చి భక్తుడైన దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. ఆయన నీతి ఎంతో ఉన్నతమైనది. ఆయన నీతి ఈ రోజున సమస్త జీవకోటిని మరి మనుగడ సాగించేటట్లుగా చేస్తూ ఉన్నది. ఈ రోజున మానవ జాతి భూమి మీద శేషించి ఉన్నది అని అంటే ఆ నీతిపరుని యొక్క మరి అమూల్యమైనటువంటి ప్రాణత్యాగమే. నా ప్రియ దేవుని పిల్లలారా, పాపము భూమి మీద విస్తరించినప్పుడు ఆ నీతిమంతుడైన దేవుడు ఈ లోకములోనికి మానవ రూపిగా వచ్చి ఆ పాపమంతటిని తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగివేశాడు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, దేవా, నీ నీతి మహాకాశంతా ఉన్నతమైనది అంటున్నాడు కదా. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ఇది శ్రేష్టమైన మాట. గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి అధికారము ఒక ఆ సర్వాధికారి అయిన, సృష్టికర్త అయిన, ఉన్నవాడను అను నామం కలిగిన వానికే తప్ప మరెవరికి కూడా సాధ్యం కాదు. అసలు ఆయనతో సాటి అయిన వాడు ఈ భూమి క్రింద, భూమి పైన, ఆకాశము పైన ఎక్కడా కూడా మనకు కనబడడు. ఆయనకు ఆయనే సాటి. ఆయన మరి పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని చెప్పిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన
యేసుక్రీస్తు ప్రభుల వారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన నా జీవితంలో అనేక గొప్ప కార్యములు చేసిన దేవుడు. అలాంటి గొప్ప కార్యములు కలిగి చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఆయన గొప్ప కార్యములను మరి మనసారా మనము స్తుతించవలసిన వారమై, మరి స్తుతించగలిగిన వారమై ఉండవలసిన మనము, ఆయన గొప్ప కార్యములను వివరించగలిగినటువంటి మనము, ఆయన గొప్ప కార్యాలను అనుభవించినటువంటి మనము, ఆ అనుభవాలను అది తెలియని వారికి తెలియచెప్పేవారిగా మారాలి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు నా జీవితంలోనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వారి జీవితంలో మేలుకరమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు. మరి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ పరిశుద్ధ గ్రంథములో మరి వ్రాయబడిన ప్రతి మాట నీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తుంది, నీ కొదువలన్నిటినీ తీరుస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, గొప్ప కార్యములు చేసే దేవా, నీతో సాటి అయిన వాడు మరెవడు లేడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలని ఆశపడతా ఉన్నావా? ఆ గొప్ప కార్యాలు చేయటానికి అధికారం కలిగినటువంటి ఏకైక నామం యేసు నామమే. ఆ నామమును నీవు ఉచ్చరించినప్పుడు నీవు ఒకవేళ మరణశయ్యపై ఉన్నావా? ఈరోజు యేసు నామమును ఒక్కసారి నీవు ఉచ్చరించు, మరణశయ్యపై నుండి నిన్ను పైకెత్తటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గొప్ప బాధలలో ఉన్నావా? కఠినమైన శ్రమలలో చిక్కబడి ఉన్నావా? అయితే ఒక్కసారి యేసు నామమును ఒక్కసారి నీవు ఉచ్చరించు. యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది. అలాంటి యేసు నామాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒకవేళ చూచి చూడనట్లుగా విడిచిపెట్టేస్తా ఉన్నావేమో. గొప్ప కార్యములని జీవితంలో చేయటానికి ఎన్నో సంవత్సరాలుగా దేవుడు వేచి ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజైనా ఆ సర్వాధికారి అయిన ఆ గొప్ప దేవుని తెలుసుకోవాలని నేను ఈ మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాను. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, ఆ భక్తుడు చెప్పేటువంటి మాట ఊరికినే హృదయముల నుంచి వచ్చేది కాదు, తాను అనుభవించిన దానిని మరి ఇక్కడ పలుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యాలు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు మరెవడు లేడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యము నీ జీవితంలో ఉందా? మరి భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఈ సాక్ష్య జీవితము నీ బ్రతుకుల్లో కూడా ఉండాలి కదూ. ఈరోజు ప్రభు కొరకు ఉపయోగపడేటువంటి సాక్షిగా నీవు మారతావా? గొప్ప కార్యాలు నీవు చవిచూస్తావు. నీ జీవితంలో ముందెన్నడూ లేని ఆశ్చర్య కార్యములను చవిచూస్తావు. దేవుడు ఆ రీతిగా మిమ్మలను మరి నడిపించునుగాక. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు నాయన. అవును దేవా, గొప్ప కార్యాలు చేసే నాయన దేవుడవు నీవే. మరి ఏ దేవుడును మరి నీకు సాటి అయిన వారు మరెవరును లేరని నీ వాగ్దానం మాకు ఇచ్చావు నాయన. అవును తండ్రి, ఎందరైతే నీ గొప్ప కార్యములను కళ్ళారా చూడాలని ఆశపడుతూ ఉన్నారు, వారి జీవితాల్లోనైనా ముందెన్నడూ లేని ఆశ్చర్యమైన అద్భుత కార్యములను వారు చవి చూచినట్లుగా వారి హృదయములలో మీరు ముద్ర వేయమని, వారి హృదయంలోని మీరు ప్రవేశించమని, అనేక మందికి వారు సాక్షులుగా ఉండటానికి కృప చూపమని, ఈ దినమే చేయ పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.